దానికి దెబ్బ విఘాతం కలిగించేది కులాల పేరుతో ప్రజల్ని చీల్చాలని చూస్తుంది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఇవన్నీ ఉన్నాయి. చివరికి ఇందాక జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టు ఒక దశలో సుప్రీంకోర్టు కూడా ఎఫిడవిట్ ఇచ్చారు. సాధ్యం కాదు రాజ్నాథ్ సింగ్ గారు కూడా ప్రకటన చేసినటువంటి సందర్భాలున్నాయి. సరే కారణాలు ఏమైనా రాజకీయ పార్టీలు మార్చుకోవచ్చు, దాని విధానాలు మార్చుకోవచ్చు, తప్పు కూడా కాదు. దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క డిమాండ్, ప్రజల అవసరాలు, ప్రజలు కోరుతున్నటువంటి అంశాలను బట్టి. కానీ దీనికి ఒక టైం బాండు, దీనికి ఒక ఎందుకంటే దీంట్లో చాలా అంశాలు సెన్సస్ కావాలి, సెన్సస్తో పాటు అది కావాలి, దాని తర్వాత వాటిని డేటా అనాలిసిస్ చేయాలి, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా బీసీలు తేలాలి, రాష్ట్రాల్లో ఉన్న బీసీలు తేలాలి, రాష్ట్రాల్లో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీలు తేలాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి. దీనికి ఒక రోడ్ మ్యాప్ లాంటిది, ఇలాంటి దీనికి ఒక సైంటిఫిక్ మెథడాలజీని ముందు చేసుకోవాలి, దానికి టైం బాండ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంక రేపొద్దున డీలిమిటేషన్ ఇట్లాంటివి ఉన్నాయి. ఒకదానికి ముడిపడి ఇది మళ్ళీ కాలయాపన జరిగే అవకాశం ఉందా, లేకుంటే బీహార్ బెంగాల్ ఎన్నికలు దాటిన తర్వాత? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకి, మీకు అలాగే ప్యానల్ తోటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, దాంట్లో ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఈ దేశానికి స్వతంత్రం 1947లో వచ్చింది, 2014లో వచ్చిందా? అసలు బీసీలు 2014 తర్వాత ఉన్నారా? కులగణన అనేది 2014 తర్వాత వచ్చిందా? 2014 ముందు ఏ ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్నాయి? ఎవరు వద్దన్నారు? ఈ చట్టాలు చేసింది ఎవరు? సెన్సస్ యాక్ట్లో కులం అనే పారామీటర్ లేకుండా చేసిన చట్టం చేసిన ప్రభుత్వం ఎవరు? రాజీవ్ గాంధీ గారు ఏ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఆ పార్టీలే దాదాపు 50 సంవత్సరాలు, 5 దశాబ్దాలు పైగా వారు పరిపాలించారు. వారు ఇప్పుడు చెప్తున్నారు ఆ పార్టీ బీసీలు అనగదొక్కుతున్నారు అంటే ఎవరు ఈ పరిపాలన అనగదొక్కారు? వీళ్ళందరూ 70 సంవత్సరాలు అలాగే ఉన్నారంటే ఆ పుణ్యం ఎవరికి చెందుద్ది అనేది ముందుగా అడుగుతున్నాను. కులగణన చేయద్దని మిమ్మల్ని ఎవరైనా చేతులు కట్టేశారు 2014 వరకు? కాళ్ళు కట్టేసిరా? అసలు ఇది మాట్లాడడానికన్నా కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. తర్వాత బీసీకి మినిస్టర్ ఉందని ఒక ఆయన మాట్లాడుతున్నారు. అసలు బీసీ కమిషన్ చట్టబద్ధత కూడా కల్పించలేదు కదా. 2014 తర్వాత బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పించింది భారతీయ జనతా పార్టీ. కనీసంగా బీసీ కమిషన్కి కూరలు లేకుండా ఊరు పనికిరాని ఒక కమిషన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ బీసీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. బీసీకి మినిస్టర్ మరి ఇవన్నీ అంటే 2014 తర్వాత బీసీలు వచ్చారా? నాకు అదే అర్థం కాదు. నేనేం చెప్పాను, ఈ దేశాన్ని పరిపాలించి 5 దేశాలపై వాళ్ళే కదా. అరే స్వాతంత్రం వచ్చి నుంచి వాళ్ళే పరిపాలించడం ఇప్పుడు గుర్తుకొచ్చారని బీసీల కులగణన అనేది బీసీల కులగణన మండలి వచ్చినప్పుడే మందిరం ఎందుకు వచ్చింది, ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి లేవని అంటే. ఎందుకంటే అసలు ఓబీసీలకి ఎందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ గురించి అనుమానాలు జనతా పార్టీ హయాంలోనే కదా. జనతా పార్టీ హయాంలోనే మండల కమిషను 27% అప్పుడు వచ్చింది. అప్పుడే మరి అంతకుముందున్న పార్టీలు ఏం చేసినాయి? 1980 బీజేపీ వచ్చింది. దాని ముందు 1979లో జనతా పార్టీలో భాగంగా ఉన్నప్పుడే మరి మండల కమిషన్ వేయడం జరిగింది. మరి అప్పుడు ఈ పార్టీలు ఏమైపోయినాయి, ఈ నాయకులు ఏమైపోయారు? కానీ అంతే డిమాండ్ బలంగా వచ్చిన తర్వాత కూడా నేనేమంటున్నా, మీరు చెప్పిన వాదన అంతా 100% అంగీకరిస్తా. కానీ ఒక సందర్భం వచ్చి ఇవాళ ఒక 5-6 సంవత్సరాలు, మరీ ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ డిమాండ్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. కానీ ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కూడా అసలు దానికి సుతారా ఇష్టపడని పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళంటే కాంగ్రెస్ అణిచేసిన వాళ్ళే ఆ డిమాండ్ తెచ్చారు. ఉద్ధరించాలనుకున్న వాళ్ళు ఆ డిమాండ్ ఎందుకు అంగీకరించలేదు? అంగీకరించింది మేమే. ఇప్పుడే అవసరం. సెన్సస్ జరగలేదు సార్. మీరు ఒక నిమిషం జరిగినప్పుడు మేము చేస్తాం. ఊరికి మాటలు చెప్పారు, 420 హామీలు చెప్పి వచ్చారు వాళ్ళు. హామీలు పెట్టి వచ్చారు. అది లేదు. రోజు కూడా కొత్త తెచ్చుకోవడం కులగణన చేసి ఇంకా జరగలేదు. బీజేపీ కులగణన జరిగి చేయకపోతే నేను చెప్పేది, నేను నిన్నటిదాకా రాజ్నాథ్ సింగ్ అఫీషియల్ ప్రకటన చేశాడా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, సుప్రీంకోర్టులో ఎఫిడవిట్ ఇచ్చారా లేదా? నెంబర్ 2, బీజేపీ ఇట్లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ ఇదే డిబేట్లోకి వచ్చి, మీరంటే మీరు కాదు, ఇదే డిబేట్కి వచ్చి ఇది సాధ్యం కాని అంశం, కులాల పేరుతో దేశంలో ఉన్న ప్రజల్ని చేల్చాలని చూస్తున్నారని వాదించారు లేదా? ఇదే డిబేట్లో, నా డిబేట్లో, ఎవరో డిబేట్ ఒక్క నిమిషం ఆగండి, ఇది డిబేట్లో ఆదించారు. అఫ్కోర్స్ అందుకనే స్టార్టింగ్లో చెప్పా, మార్చుకోకూడదు అంటే 100% మార్చుకోవచ్చు. నిన్న జై తెలంగాణ అన్న వాళ్ళు తర్వాత జై తెలంగాణ అన్నటువంటి పరిస్థితులు నేనేమంటే, మీరు ఒక ఓటు 2 రాష్ట్రాలని చేయలేకపోయారు. ఉదాహరణకి తర్వాత 3 రాష్ట్రాలు చేశారు, ఛత్తీస్గఢ్ చేశారు, జార్ఖండ్ చేశారు, ఉత్తరాఖండ్ చేశారు, కానీ తెలంగాణ చేయలేకపోయారు. కారణం ఏదైనా కావచ్చు.
అందరికన్నా ముందే మేము అన్నాం కదంటే 100% అందరికన్నా ముందే 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు, కానీ చేయలేదు. నేనేమంటున్నా అంటే అందరికన్నా వెనకాల మీరు క్యాబినెట్ నిర్ణయం చేసి అందరూ ముందే బీసీ నినాదం ఎత్తుకుంటే మీరు వెనక నినాదం ఎత్తుకొని ఉండొచ్చు, తప్పు కూడా కాదంటున్నా నేను. అది నేను చెప్పదలుచుకుంటే అంటే నోటి మాటలు కాదు చేతలు కావచ్చు. మాట్లాడి నిన్నదాకా చెప్పిన మాటలు తప్పుడు మాటలా? చెప్పిన మాటలు తప్పుడు మాటలా? అట్లా తప్పు కాదు. చెప్పేది 1200 మంది బలైతే గానీ తెలంగాణ కాంగ్రెస్ ఆ చేతిలో ఇవ్వలేదు. 1200 బలైపోయిన తర్వాత ఇచ్చారు కాంగ్రెస్. వాసుదేవరావు గారు మీరు చెప్పిందే మీకు అప్పచెబుతా. 100 మంది కోడే కూస్తే కూడా ఒప్పుకోలేదు, బీహార్ ఎన్నికలు రాని ఒప్పుకున్నారంటే మీరేమంటారు? నేనేమంటున్నా 100 మంది అసలు ససేవరా ఒప్పుకోని వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? చాలా సడన్ గా ఎందుకు ఒప్పుకున్నారు అంటే నేనేమంటా 1200 మంది సరిపోతేనే ఇచ్చారు. సుష్మా స్వరాజ్ గారు 2010లో లెటర్ ఇచ్చారు. సుష్మా స్వరాజ్ గారు 2010 తెలంగాణ వదిలేయండి, జనగణన గురించి చెప్తున్నాను. జనగణన గురించే 2010లో సుష్మా అరే నేను చెప్పడం కాదు. రాజ్నాథ్ సింగ్ లెటర్ ఎఫిడవిట్ కేంద్ర ప్రభుత్వం ఎఫిడవిట్ వెనకాల 2018 రాజ్నాథ్ సింగ్ చెప్తున్నా. నేను 2018 ముందా సుప్రీంకోర్టు ఎఫిడవిట్ ముందా? రాజ్నాథ్ సింగ్ గారు 2018లోనే నెక్స్ట్ సెన్సెస్ తో పాటు చెప్పాను, నెక్స్ట్ సెన్సెస్ తో పాటు కులగణన చేస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ 2018లో చెప్పాను. 2018లో రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. 2010లో రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు సాధ్యం కాదని పార్లమెంట్ లో. నేనేమంటున్నా అంటే మేమంతా నిజాయితీ పరులే, ఎదుటోళ్ళ దొంగలని కాంగ్రెస్, ఎదుటోళ్ళు అందరూ నిజాయితీ పరులే, మేమే కరెక్ట్ అని మీరు. ఇది వద్దంటున్నా. మనం ఆయా సందర్భాలు బట్టి అందరూ ఇది చేసి ఉండొచ్చు, తప్పు కాదు. నేను స్కామ్ కాంగ్రెస్ ఏంటో ఎవరి కాంగ్రెస్ ఏంటో అది ఈ దేశం మొత్తానికి తెలుసు. దాని గురించి స్కాముల కాంగ్రెస్ గురించి మనం చెప్పలేదు. 1200 మంది చనిపోతే ఇచ్చాను, 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడే ఇది కూడా ఇచ్చేయచ్చు కదా అంటే ఇవ్వలేదు కదా అంటే ఏమంటారు? 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు 1200 మంది చనిపోయేవాళ్ళు కాదు. అసలు 1969 ఖమ్మం జిల్లాలో 369 మంది బలి 1969 అప్పుడు ఇచ్చుంటే అసలు మీరు చేశారు కదా అంటున్నా. మీరు మాత్రం మర్చిపోతారు, మీ పాత్ర మర్చిపోయి ముందు మా పాత్ర నేను చెప్పేది ఇప్పుడు మీరు చెప్పే డిమాండ్ బట్టి 69 చెప్తారు. నిన్నటి ఉద్యమం గురించి మధ్యలో మీరు ప్రజల డిమాండ్ చెప్పరు. చెప్పేది నేను చెప్తా సమాజం చెప్తాను. నేను సమాజం చెప్తాను. నేను 2 సార్లు రక్తం పారిచ్చిన అదే చెప్పేదేనండి. నేను చెప్పేది ప్రజల యొక్క ఆకాంక్షలు ఎప్పుడైతే పీక్ వెళ్తాయో ఎవరు చేస్తారు. శ్రీనివాస్ గౌడ్ గారు మీరా మాట్లాడుతుంది ఇందాక అల్లో అన్నారు ఎవరు? అంతే అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము ఇలా ఒక సపరేట్ మినిస్ట్రీ పెట్టలేదని చెప్పినాము. రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్ వేసారు. ఎవరు వేసారు? బీజేపీ. రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్కి ఎవరిని వేసారు? బీజేపీ నాయకునికి వేసారు. రాజ్యాంగబద్ధంగా ఉండవలసిన కమిషన్ బీజేపీ పార్టీ ఆఫీసులో తిరుగుతున్నాడు. అంటే ఇట్లాంటి కమిషన్లు వేసి ఇదే మరి బీజేపీ గవర్నమెంట్ మొదటిసారిగా ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యాడు. బీసీ ప్రధానమంత్రి ఆకలి ఉన్నటువంటి బీసీలకు